హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. మనకి యాక్సిడెంట్స్ ఎంత ఘోరంగా జరుగుతున్నాయో రోజు రోజు మనకు అర్థమవుతుంది. సో ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే రక్తస్రావం అవుతుంది, అంటే బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం వల్ల మనం సగానికి సగం మంది పైగా బతికించవచ్చు అనమాట. సో ఈ బ్లీడింగ్ జరిగినప్పుడు మన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి గాజ్ పీస్ కానీ లేదా అంటే ఏదన్నా ఇతరత్ర గుడ్డలు కానీ ప్రెజర్ అక్కడ అప్లై చేస్తారు. ఏ పార్ట్ అయితే మనకి బ్లీడింగ్ అవుతుందో ఆ పార్ట్ మీద మనం ప్రెజర్ అప్లై చేస్తాం జనరల్గా. సో అవన్నీ కాకోకుండా కేరళకు చెందిన ఒక వ్యక్తి, ఆయన పేరు లియో అనమాట. కొచ్చిన్ అనే యూనివర్సిటీలో బయో ఇంజనీరింగ్ చేశాడు ఆయన కొత్తగా ఒక యాక్సియోస్టాట్ అనే ఈ బ్యాండేజ్ని కనిపెట్టడం జరిగింది. ఆ బ్యాండేజ్ ఏంటంటే వితిన్ 3 minutesలోనే అక్కడ క్లాట్ అయ్యే విధంగా రక్తస్రావం ఆగిపోయే విధంగా ఇది చేస్తుంది అనమాట. ఈ స్టోరీ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి మనం చూస్తే ప్రతి ఏటా దాదాపు 1,75,000 మంది మన దేశంలో ఈ యాక్సిడెంట్స్కి గురవుతున్నారన్నమాట. ఈ యాక్సిడెంట్స్ గురైన వాళ్ళల్లో దాదాపు ఈ 1,75,000 మందిలో 40% మంది ఈ రక్తస్రావం అంటే బ్లీడింగ్ జరిగి చనిపోతున్నారనమాట. సో మనం ఇక్కడ డేటా తీసుకుంటే 2018 నుంచి 2023 మధ్యలో దాదాపు 26,53,000 మంది ఈ యాక్సిడెంట్లు గురైనారు. దాదాపు 9 లక్షల మంది జీవితాలు గాల్లో కలిసిపోయినాయి అనమాట. సో అంత ఘోరంగా ఉంటుంది, ఎక్కువ బ్లీడింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు సాధారణమైనటువంటి జనం మన పరిస్థితి ఇలా ఉంటే నిత్యం ఆ శత్రువులతో పోరాడుతున్న మిలిటరీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ బ్లీడింగ్ వల్ల. సో వీటన్నిటిని ఆలోచించి ఆయన సొంతంగా ఒక ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ అయిపోయి ఈ యాక్సియోస్టాట్ అనే ఒక బ్యాండేజ్ని కనుగొన్నాడు. ఈయన కూడా ఒకసారి యాక్సిడెంట్ ఒక యువకునికి జరిగితే ఆయన స్వయంగా ఈయన అంబులెన్స్లో ఎక్కి తీసుకొని వెళ్ళినాడంట. అప్పుడు ఈ బ్లీడింగ్ని ఎలాగైనా ఆపాలి అనే ఒక నిర్ణయం తీసుకొని ఈయన దీనిపైన పరిశోధన చేసినాడంట. పరిశోధన చేస్తే సో కైటోసిన్ అనే ఒక న్యాచురల్ పాలిమర్ ఈ బ్లీడింగ్ని స్టాప్ చేస్తుందన్నమాట. ఈ బ్లీడింగ్ని స్టాప్ చేసే ఈ కైటోసిన్ అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే ఇక్కడ కైటిన్ అనే ఒక పదార్థం నుంచి. ఈ కైటిన్ అనే పదార్థం ఎక్కడ ఉంటుందంటే ఈ రొయ్యలు పీతలు ఏదైతే ఉంటాయో ఆ బొప్పుల పైన ఈ కైటిన్ అనే దాన్ని ఉంటుంది. దాని నుంచి ఈ కైటోసిన్ని తీయాలన్నమాట యాక్చువల్గా. బట్ అది మనుషులకి వాడేదానికి పనికిరాదు. కేవలం వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచడానికి కానీ నీటిని శుద్ధి చేయడానికి కానీ పనికి వస్తుందంట. సో ఇతను ఏం చేశాడంటే ఈ బయో ఇంజనీరింగ్ చేసినాడు కదా, ఈ లియో అనే అతను దాని మీద కంప్లీట్గా టైంని కేటాయించి ఒక 2 ఏళ్ల పాటు కష్టపడి ఎట్టో ఒకట్లా ఈ కైటోసిన్ని దాని నుంచి కనిపెట్టే ఒక టెక్నిక్ అయితే ఈయన కనుగొన్నాడు అనమాట. కనుక్కునే టెక్నిక్ ఈయన కనుక్కున్నాడు. దాని తర్వాత యాక్సియోస్టాట్ అనే బ్యాండేజ్ తయారు చేశాడు అనమాట. ఇప్పుడు చాలామంది మనం ఆల్రెడీ వినింటాం, ఉరి అనే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఈ కైటోసిన్ యాక్సియోస్టాట్ కలిగిన ఈ బ్యాండేజెస్ వాడినారంట అక్కడ సైనికులకి. సో అంతకుముందు ఈ బ్యాండేజెస్ అనేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, దాని ద్వారా మనం ఎక్కువ డబ్బు పెట్టాల్సి రావడం ఇవన్నీ జరిగేదంట. సో మోస్ట్ ఆఫ్ ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ కానించి చాలా హాస్పిటల్స్ వచ్చేసి ఈ యాక్సియోస్టాట్ బ్యాండేజ్ని వాడుతున్నారంట. మన సలహా అంటే నా సలహానే కాదు, మనం అందరం ఏం మెయింటైన్ చేయాలంటే ఈ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉందో ఆ కిట్లో ఈ యాక్సియోస్టాట్ ఈ బ్యాండేజ్ కూడా పెట్టుకుంటే చాలా మంచిదని మన ఉద్దేశం. ఎందుకంటే మనం రోడ్డు అన్నమాట ప్రయాణాలు చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాం. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చు. సో ఇదైతే ఒక కిట్ లాంటిది, మనం అంటే అలాంగ్ విత్ అదర్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు ఈ యాక్సియోస్టాట్ అనే బ్యాండేజ్ కూడా పెట్టుకున్నట్లయితే దాదాపు మన శక్తి అంతూ మనం ఎవరికైనా ఏదైనా చేయగలము అంటే మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈయన కనిపెట్టిన తర్వాత దాదాపు ఢిల్లీకి చాలాసార్లు తిరిగాడంట. ఆయన వాళ్ళ నాన్న రిటైర్డ్ అయిన డబ్బులతోనే ఈయన ఖర్చు పెట్టి దాన్ని కనుక్కొని ఈ బ్యాండేజ్ని తయారు చేశాడు. సో ఎన్నోసార్లు నేను కనిపెట్టిన ఈ బ్యాండేజ్ని మీరు ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి చాలాసార్లు గుజరాత్లో జరిగిన ఒక సమ్మిట్లో అయితే ఆయన ఏడ్చేసినాడంట, కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాడంట. సో అంతగా ఈయన కష్టపడి ఈ యాక్సియోస్టాట్ అనే బ్యాండేజ్ని తయారు చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు పరీక్షించి దీన్ని ఓకే చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు సైన్యంలో దాదాపు 300 బెటాలియన్ల పైనే ఈ యాక్సియోస్టాట్ బ్యాండేజ్ని వాడుతున్నాయి. అట్లేదో మనం ఈ ధర ఎక్కువ ఉంది అని అనుకోవడానికి కూడా లేదంట. 70 రూపాయల నుంచి కూడా ఈ
యాక్సియోస్టాట్ బ్యాండేజ్ అయితే మనకి అవైలబిలిటీగా ఉందంట. కొసమెరుపు ఏంటంటే 50 పైగా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అమెరికా లాంటి ఎఫ్డిఏ కూడా దీనికి అప్రూవల్ ఇచ్చేసింది. ఈయన వచ్చేసి దాదాపు యాక్సియో బయో సొల్యూషన్స్ అనే ఒక సంస్థ కూడా స్థాపించి ఈ బ్యాండేజెస్ అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది ప్రెసెంట్. సో ఇంతలా చేసిన ఈ మనిషి ఏంటంటే ఒకరోజు ఒక కాల్ వచ్చింది ఒక జవాన్ నుంచి అంట. ఆ జవాన్ ఆయన 3 నిమిషాల్లో రక్తస్రావం ఆగిపోయి ఆయన బతికినాడు, నా ప్రాణాలు నిలబెట్టింది అని ఫోన్ చేసి నాకు చెప్తే ఈయన కంట్లో నీళ్ళు ఆగట్లేదంట. సో ఈయన ఇంత కష్టపడి ఈ యాక్సియోస్టాట్ అనే బ్యాండేజ్ని తయారు చేశాడు. బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ బ్యాండేజ్ ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా మనందరం ఇలాంటి ఒక బ్యాండేజ్ మన దగ్గర పెట్టుకున్నట్లయితే చాలామంది చాలా సందర్భాల్లో మనం ఈ బ్లీడింగ్ని, ఈ హెమరేజ్ని మనం ఆపి చాలామంది ప్రాణాలు అయితే మనం కాపాడవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇది స్టోరీ.